సార్ హైదరాబాద్‌లో కొత్త మెట్రో ఎక్స్‌పాన్షన్ అనేది నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మొత్తం 6 కారిడార్స్ రాబోతున్నాయని చెప్పారు. అయి ఏ కారిడార్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం కాదు. బట్ సమ్మరీ ట్రై చేద్దాం మొత్తం చెప్పుకుంటా. ఈ మెట్రో ఫేజ్ 2 ఎక్స్‌పాన్షన్ అనేది చాలా గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు ట్రాఫిక్‌తో కంజెషన్‌తో చాలా ఇబ్బంది పడుతున్నారు. డిస్టెన్స్ నుంచి 5 కిలోమీటర్లు ఉంటది. వెళ్ళడానికి ఒక గంట పడతది. యాక్చువల్ కార్‌లో వెళ్తే 1, 2 మినిట్స్ పర్ కిలోమీటర్ అంతే కదా! అంటే 10 కిలోమీటర్లు ఉందని ఎంత 20 నిమిషాల్లో వెళ్ళాలి. 15 నిమిషాలు, 20 నిమిషాలు. కానీ 1 అవర్ పట్టేస్తుంది. ఎందుకంటే మూవ్‌మెంట్ లేదు ట్రాఫిక్. కొన్ని ఏరియాల్లో. కొన్నాటిలో ఫ్లైఓవర్స్ పెట్టి మేనేజ్ చేశారు. సో, ఈ మెట్రో పెడితే ఏమవుతదంటే మీకు ఈ ట్రాఫిక్ పబ్లిక్ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేస్తారు. అంత దూరం ఇప్పుడు ఇక్కడ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. వెళ్ళిపోతాడు. కారు ఇక్కడే ఉంటది. కారు రోడ్ల మీద కనిపియవు. అయితే ఫేజ్ 2 అనేది ఏంటంటే కొద్దిగా అలైన్‌మెంట్‌తో పాటు చేశారు. ఇప్పుడు కొన్ని ఎయిర్‌పోర్ట్ దాకా పెంచడం, అటు పటాన్ చెరువు దాకా పెంచడం, అటు హయత్ నగర్ ఇవన్నీ కూడా కవర్ చేశారు. సో, ఇప్పటివరకు మనకు 3 కారిడార్‌లున్నాయి. నెక్స్ట్ ఈ నిన్న 4-9 అంటే ఇంకో 9 కారిడార్స్ చేశారు. అంటే 6+3 ఈచ్ కారిడార్‌లో ఒక లెంగ్త్, ఒక కాస్ట్ పెట్టుకున్నారు. మొత్తం ఓవరాల్‌గా 116.2 కోట్లు 116.2 కిలోమీటర్స్ విస్తీర్ణం. సో, మొత్తం టోటల్ డిస్టెన్స్ 116.2 కిలోమీటర్స్ మేరకు ఈ 6 కారిడార్‌లకి అవుతుందన్నమాట. ఓకే. ఓవరాల్‌గా చూసుకుంటే మొత్తానికి పాతది ఇది కలిపితే 185 కిలోమీటర్స్ ప్లస్ అవుతది. సో, దీనికి 32,237 కోట్లు హ్మ్. బడ్జెట్ ఎస్టిమేట్ ఏశారు. అలాగనే దీనికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి చేసే ప్రాజెక్ట్ మెట్రో అనేది. ఫండింగ్ ఈస్ డన్ పార్షియల్లీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, పార్షియల్లీ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. ల్యాండ్ పూలింగ్ అనేవి చూసుకుంటారు. బడ్జెట్ 32,000 అనేది చాలా పెద్ద అమౌంట్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ 185 కిలోమీటర్ మేబీ నెక్స్ట్ 4, 5 ఇయర్స్‌లో సెకండ్ ఫేజ్ కంప్లీట్ ఇదే మాత్రం. లాట్ ఆఫ్ బెనిఫిట్ టు ది రియల్ ఎస్టేట్. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ అంటే ట్రాఫిక్ కంజెషన్ ఆ ఏరియాస్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మియాపూర్ వరకే ఉంది ఇప్పుడు మెట్రో. మియాపూర్ నుండి పటాన్ చెరువుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ కూడా ఒక మెట్రో ఏస్తున్నాయి. అప్ టు ఎయిర్‌పోర్ట్. మన ఫోర్ట్ సిటీ నుండి ఎయిర్‌పోర్ట్‌కేసి 1.6 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ మెట్రో. భూగర్భం నుండి ఏస్తున్నారు. సో, అది చాలా అంటే ఇప్పుడు మన బస్సులు, కార్లు చూసుకుంటే చాలా ఎకనామిక్ అవుతది. సేఫ్ జర్నీ అంటే ఏసీ విత్ కంఫర్ట్ కార్‌లో వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఊబర్ దొరక్క మినిమమ్ ఇప్పుడు మెట్రోలో అయితే నాకు అంత కాస్ట్ ఉండదు నా ప్రకారం. చాలా మినిమైజ్ అయిపోతది. అండ్ కంఫర్ట్ స్టే. అండ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఎవ్రీ 1 మినిట్ ఒక స్టే ఇచ్చి టక్ 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 మని వెళ్ళిపోతారు. సో, ఈ విధంగా చూసుకుంటే ఫోర్త్ కారిడార్‌లో నాగోల్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. నాగోల్ టు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. ఓకే. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఓకే. అది 36.6 కిలోమీటర్స్ ఉంటది. ఇది డిస్టెన్స్ మనం ఇందాక మాట్లాడుకున్న 116.2 కిలోమీటర్స్ అని. అందులో ఒక భాగం 36. అట్లానే రాయదుర్గం టు కోకాపేట్. ఓకే. రాయదుర్గం టు అటు మన హైటెక్ సిటీ రాయదుర్గం. అక్కడ. హ్మ్. ఓకే. అక్కడ ఏమవుద్దంటే 8 స్టేషన్స్‌తో వస్తున్నాయన్నమాట. 11.6 కిలోమీటర్స్. హ్మ్. సో, అక్కడ ఏం కవర్ అవుతాయి కాజాగూడ, నానక్రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ అదొస్తది. మూడోది ఏంటంటే కారిడార్ 6 ఎంజీబీఎస్ టు చంద్రాయణగుట్ట. ఓల్డ్ సిటీ. అది పెద్ద ఇనిషియేటివ్ అది. ఎందుకంటే ఓల్డ్ సిటీకి ఎప్పుడు మెట్రో ఎళ్ళని ఎవరు ఇంతవరకు ఏ సీఎం ధైర్యం చేయలేదు, ఆలోచన చేయలేదు. ఎందుకు? ల్యాండ్ పూలింగ్ చాలా కష్టం అవుతది కదా! అక్కడ. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఇరగొడతా అన్నారు. ఏమైంది? 20,00,00,000. కొన్ని డిసిషన్ బ్యాకెళ్ళాయి. ఓల్డ్ సిటీలో నీకు కార్‌లెళ్ళే వెసులుబాటు లేదు. అక్కడ టూ వీలర్స్, స్కూటర్స్ ఉంటేనే ఫుల్ అవుతది. నువ్వు కార్ ఎళ్ళాలంటే 1 కిలోమీటర్ ఉస్మాన్‌గంజ్, అఫ్జల్‌గంజ్ అవన్నీ ఉన్న ఏరియాలో నువ్వు కార్ ఎక్కడో 2 కిలోమీటర్, 1 కిలోమీటర్ పెట్టి నడుచుకొని వెళ్ళాలి నువ్వు. నువ్వు డైరెక్ట్‌గా షాప్ దగ్గరకో, ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ దగ్గరకి వచ్చి ఆపొచ్చు. అక్కడ అలా ఉండదు. హ్మ్. సో, అది అక్కడ కత్తి మీద సామే అక్కడ. ల్యాండ్ పూలింగ్ అనేది చాలా టఫ్ ఇష్యూ. ఎందుకంటే వెరీ ఏమంటారు మైనర్ చిన్న చిన్న షాపులుంటాయి. చిన్న చిన్న రోడ్లుంటాయి. నీకు తెలుసో లేదో బంజారా మన హైదరాబాద్ హైయెస్ట్ రియల్ ఎస్టేట్ రేట్ ఎక్కడుంది? కోకాపేట అంటారు. అది కాదు గజాల లెక్క. కోకాపేట ఫైనాన్షియల్ మామూలు జనరల్ ఇప్పుడు కూకట్పల్లి, బంజారా హిల్స్, సికింద్రాబాద్ ఓల్డ్ సిటీలో ఒక గజం 10,00,000 అక్కడ. హ్మ్. ఎందుకంటే అంత బిజినెస్ ఉంటదక్కడ. ఆ బిజినెస్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇది 7.5 కిలోమీటర్స్ కారిడార్ 6 అనేది అంటే ఎక్కడ ఎంజీపీఎస్ నుంచి చంద్రాయణగుట్ట. చంద్రాయణగుట్ట. ఓకే. 7.6. 7.5 కిలోమీటర్స్. ఓకే. అట్లనే మియాపూర్ టు పటాన్‌చెరు. చెప్పారు. ఓకే. మియాపూర్ టు పటాన్‌చెరు 10 స్టేషన్స్ వస్తాయి.
అంటే అరౌండ్ 13.4 కిలోమీటర్స్ ఇటేపు ఎల్బీ నగర్ నుంచి అటేపు వస్తుంది చెప్తున్నా. ఎల్బీ నగర్ టు హయత్ నగర్ 6 స్టేషన్స్ ఉంటాయి మెట్రోవి. ఇట్స్ ఆల్మోస్ట్ 7.1 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ టు ఫోర్త్ సిటీ, ఎయిర్పోర్ట్ టు ఫోర్త్ సిటీ. మన కొత్తగా వస్తుంది కదా శ్రీశైలం. సో అక్కడ ఎయిర్పోర్ట్ అని డైరెక్ట్ కనెక్ట్ చేసి 40 కిలోమీటర్స్ విస్తీర్ణం అవుతుంది అక్కడ. సో టోటల్ 129 అనేది 185 కిలోమీటర్స్ అవుతుంది. అంటే మొత్తం మొదట 3, ఈ 6 కలిపి 9. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెట్రో ఎక్స్పాన్షన్ ఒకటి ట్రాఫిక్, రెండోది ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టేషన్ కానీ, మెట్రో స్టేషన్ కానీ పడిందంటే, ఎయిర్పోర్ట్ ఏదైనా ఎనీ ట్రాన్స్పోర్ట్ రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, ఇది సీపోర్ట్, లేకపోతే బస్ స్టేషన్ పడాయంటే దాని చుట్టూ 5-10 కిలోమీటర్లు డెవలప్ అయిపోతుంది. ఒకప్పుడు మీకు షాబాద్ అని ఉంది, అక్కడ ఏముండదు కదా 5 years బ్యాక్. ఇప్పుడు 25,000 అమ్ముతున్నారు అక్కడ గజం. లెఫ్ట్ రైట్ రెండు. అంటే ఎందుకు అక్కడ 2 SEZలు వచ్చాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని వచ్చాయి అక్కడ, సీతారాంపూర్, చందనవల్లి అని. సో అట్లా ఏదైనా ఒక మెట్రో స్టేషన్ వచ్చిందంటే దాని పక్కన అన్ని రిక్వైర్మెంట్స్ కావాలి కదా. ఇప్పుడు ఎక్కడైతే బంజారాలు చూసి క్లాస్ అని ఉండవు, క్లాస్ పక్కన మాస్ ఉంటుంది చూడండి. ప్రతి ఏరియా కూడా క్లాస్ ఉంటే క్లాస్ పక్కన మాస్లో అయితే క్లాస్ బతకలేరు, క్లాస్లో అయితే మాస్ బతుకుతారు, కానీ మాస్లో అయితే క్లాస్ బతకలేరు. సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రైల్వే కొత్త మెట్రో ఏదైతే కొత్త స్టేషన్స్ అవన్నీ నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారో అది ఎన్ని ఇయర్స్ వరకు కంప్లీట్ చేసే అవకాశాలు అని అన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇయర్స్ వరకు చెప్పారు, ఇన్ రియాలిటీ ఎన్ని ఇయర్స్ వరకు అయింది? అంటే చెప్పడం మనకి ఐడియా ఉండడం, ఆకాంక్ష ఉండడం తప్పులేదండి, అంబిషన్ ఉండడం. కానీ అది ఎగ్జిబిట్ అవ్వడానికి, ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నేను అనుకున్నా ఇక 5 years అయితే మినిమం పడుతుంది అంట. రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇయర్స్ చెప్పారు? టైం ఏం చెప్పలేదు, అగ్రెసివ్గా పనిచేయండి. దానికి ఆల్రెడీ ఆదేశాలు DPR అంటారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయమన్నారు. ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ కావాలి. ఒకటి ల్యాండ్ పూలింగ్, ఇప్పుడు పటాన్ చెరువు దాకా ల్యాండ్ పూలింగ్, అది కెమికల్ ఏరియా ఉండేది ఒకప్పుడు పటాన్ చెరువు అంటే. కానీ కెమికల్ ఇండస్ట్రీ ఎక్కడెక్కడ కెమికల్ ఇండస్ట్రీ అవన్నీ తొలగించి తీసేస్తున్నారు, నోటీసులు ఇచ్చారు కొన్నట్లకి. సో పటాన్ చెరువు అనేది ఇంతకుముందు హెల్త్ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, లేకపోతే పటాన్ చెరువు, లేకపోతే చర్లపల్లి, మౌలాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ జోన్స్ అని కొన్ని తీసేస్తున్నారు, ఎస్పెషల్లీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. పటాన్ చెరువు అంటే బేసికలీ కెమికల్స్ ఎక్కువ, అందుకని అక్కడ నీకు వాటర్ కలుషితం ఉంటుంది, బాగా హజార్డస్ లైఫ్ అవుతుంది. చెప్పడం అయితే టైం స్పెసిఫిక్గా నాకు చెప్పినట్టు ఏం లేదు, కానీ బట్ డెఫినెట్లీ దేర్ ఫోకస్ ఈజ్ వెరీ సీరియస్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సపోర్ట్ ఫ్రమ్ ద సెంటర్. ఒకటైతే ల్యాండ్ పూలింగ్లో ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి అనేది ఇంపార్టెంట్. నేను మెట్రో ఎట్లా తిప్పలేం, స్ట్రైట్కి వెళ్ళాలంటే ఒక్కోసారి టెంపుల్ రావచ్చు, చర్చ్ రావచ్చు, మసీద్ రావచ్చు, అక్కడ ఏంటి కాంప్లికేటెడ్, దేర్ సెంటిమెంట్స్, ఇలాంటివి ఏమైనా టచ్ చేసే సెంటిమెంట్. ఇల్లు అంటే కొద్దిగా చేయొచ్చు. మెట్రో రూట్ మ్యాప్ రెడీ అయిందా సార్? రూట్ మ్యాప్ అనేది రెడీ అవుతుంది, అంటే ల్యాండ్ పూలింగ్ అయితే రెడీ అయింది. ఇది అయిన తర్వాత ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పాయింట్స్ నేను చెప్పా, కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగోర్ నుండి వెళ్ళాలనుకోండి, అల్కాపూర్ రోడ్డు, కర్మాన్ ఘాటు, ఓవైసీ హాస్పిటల్, బాలాపూర్, ఓల్డ్ సిటీ, బండ్లగూడ, కాతేదాన్, ఆరాంగఢ్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, ఎయిర్పోర్ట్. సో ఈ పాయింట్ల మీద మనకు వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే టైం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇట్ డిపెండ్స్ అపాన్, ఇప్పుడు నిజంగా చూసుకుంటే 8-9 నెలలు అయిపోయింది సీఎం గారు వచ్చి, 10 నెలలు అయింది ఆల్మోస్ట్. స్టేట్మెంట్లు కొన్ని బాగానే ఉన్నాయి, యాక్షన్లో కొద్దిగా స్లో డౌన్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఛాలెంజెస్ ఉంటాయి. ఆయన చేయాలనుకున్న ఒకటి డబ్బు, ఒకటి ల్యాండ్ పూలింగ్, మ్యాన్ పవర్, ప్రాసెస్, ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్, టెండర్స్, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. సో దానికి కొద్ది టైం పట్టవచ్చు. ఇప్పుడు డెఫినెట్గా యాక్టివ్గా తీసుకుంటే 5 to 6 years అనేది మినిమం అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు చేసింది 3 కారిడార్లే, దాన్ని డబుల్ 6 కారిడార్లు పెట్టారు. ఆల్మోస్ట్ 130-140 కిలోమీటర్స్ పెంచాలి ఇప్పుడు, ఆ పాత తీసేస్తే. సో ఇది ఎంత చేయడానికి మేజర్ హెడేక్ ఏంటంటే ల్యాండ్ పూలింగ్. బట్ దే హ్యావ్ టు అక్వైర్ ద ల్యాండ్ అండ్ కాంపన్సేట్ ది పర్టికులర్ ఓనర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్. అది ఛాలెంజ్ ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ బెనిఫిట్ ఏంటంటే గ్రో అవుతుంది, రియల్ ఎస్టేట్ గ్రో అవుతుంది. ఎందుకు గ్రో అవుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుకుంటే హయత్ నగర్ కానీ, లేదా పటాన్ చెరువు కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఆల్మోస్ట్ సిటీలో ఉన్నట్టే. మీకు పెద్ద ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంత ఉంది, మా బంజారా ఎయిర్పోర్ట్ 1/2 hour 40 minutes, 1/2 hour డ్రైవ్ చేయాలి, 30-35 minutes వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు ఎంతో టైం పట్టేది. సో ఇప్పుడు ఏంటంటే పటాన్ చెరువు వరకు ఆల్మోస్ట్ యాక్టివిటీస్ ఎక్స్టెండ్ అయిపోయినాయి. కాదు మెట్రో లేదు. మెట్రో వచ్చిందంటే నాకు తెలిసి బార్డర్స్ అన్నీ కూడా అటు సంగారెడ్డి వరకు వెళ్ళిపోవచ్చు, ఇటువరకు ప్లానింగ్ అట్లా ఉంది. అంటే ఇంతకుముందు 10 కిలోమీటర్ ఉంది, 20, 30, 40 కిలోమీటర్ దాకా కూడా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, పబ్లిక్ విల్ బీ హ్యాపీ. అంటే యాక్టివిటీ అక్కడే జరుగుతుంది. పటాన్ చెరువు ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు వెళ్ళాలంటే బస్సులోనే వెళ్ళాలి.
దే కెనాట్ గో ఇన్ మెట్రో. మెట్రో ఉందనుకోండి, చాలామంది మెట్రో ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ డిస్టెన్స్ తక్కువ టైంలో, ఇది రీజనబుల్ కాస్ట్. బస్సు మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది, బట్ కంపేర్ టు అది ఇప్పుడు ఎయిర్పోర్ట్ షటిల్ బస్ ఉంది మన ప్రతి స్టేషన్ ఎయిర్పోర్ట్కి, గవర్నమెంట్ జిఎంఆర్ నడుపుతుంది. అది 300 రూపాయలు టికెట్ ఉంది, 250, 300, 350 డిస్టెన్స్ పెట్టి. ఇప్పుడు అంత నాకు తెలిసి మెట్రోకి అంత అవ్వకపోవచ్చు, ఎయిర్పోర్ట్కి మేబీ 100-150 రూపాయలు అయిపోవచ్చు అని నేను అనుకుంటాను. ప్లస్ కంఫర్టబుల్ జర్నీ. సో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బూమ్ ఇన్ దిస్ ఏరియాస్. యాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్ ఈస్ బీయింగ్ టేకెన్ అండ్ లుక్డ్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఓకే. నాట్ ఓన్లీ చాలామంది ఏమనుకుంటుంటే ఇండియా హైదరాబాద్లో కొనేవాళ్ళు తెలంగాణ పక్కన ఆంధ్ర వాడు కొనుక్కుంటున్నాడు, లేదా కొద్దిగా బెంగళూరు కొనుక్కున్నాడు. అది రాంగ్ అండి. వాళ్ళు కొనుక్కునేది 5-10-15%. 85%, మోర్ దెన్ 50% ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, దుబాయ్ కానీ, అమెరికా కానీ, యూకే కానీ, అందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ లోకల్ డిస్టర్బెన్స్ వల్ల మొత్తం పడిపోతే చాలామంది భయపడుతున్నారు, భయాందోళనకి గురవుతున్నారు. అలా అవ్వకూడదు. ఎందుకంటే ఇది ఒక స్టేటో ఒక సిటీయో కాదు. అండ్ ఇంకా బేసికలీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ చీపెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఇప్పటికీ కూడా చీపెస్ట్ అట్ టాప్ లెవెల్. బంజారా హిల్స్ మనకి ఎంత అంటే మ్యాక్సిమం 20,000, 10,000, 15,000 అమ్ముతున్నారు. కొంచెం పాష్ అయితే 20,000, 25,000 అంటే ఎక్స్ట్రీమ్ అది. అదే మీరు బెంగళూరుకి వెళ్ళిపోతే దాన్ని 3-4 టైమ్స్ ఉంది. మీరు చెన్నైలో పోయిస్ గార్డెన్ బోట్స్ క్లబ్ అని ఉంది, బెంగళూరులో ఇందిరానగర్ ఎంజీ రోడ్ అని ఉంది, బాంబేలో నరీమన్ పాయింట్, ఢిల్లీలో కొనాట్ ప్లేస్, అట్లా మల్బార్ హిల్స్ చాలా ఉన్నాయన్నమాట. రకరకాల పూణేలో కొరేగాం పార్క్, వైజాగ్ వెళ్తే ఎంఈపీ కాలనీ, మౌలవన్పాలెం ఉన్నది, విజయవాడకి వెళ్తే బెంచ్ సర్కిల్. అంటే అవి అంత రేట్లు ఉన్నా సరే మనకు కంపేర్ టు అక్కడ బెంగళూరు కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ, చెన్నైతో పోలిస్తే మనం చాలా తక్కువలో ఉన్నాం. ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మచ్ చీపర్ దెన్ ఆల్ దిస్ త్రీ ఇన్ ఇండియా అనుకుంటా. ఇండియానే కాదు, అంటే నేను మేసిన్ కంపేరింగ్ విత్ ఏమంటారు క్యాపిటల్స్ కానీ పెద్ద సిటీలు ఇప్పుడు ఏమున్నాయి, ఢిల్లీ, బాంబే, చెన్నై, వీటిలో చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకు చాలా తక్కువ. బెంగళూరు ఒక ఇల్లు అది తీసుకుంటే 1 year రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి. 1 year ప్లస్ రేట్ కూడా స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. మన బెంగళూరులో, కర్ణాటకలో స్క్వేర్ ఫీట్లో కొలుస్తారు, మన దగ్గర గజాల్లో కొలుస్తారు. చెన్నైలో గ్రౌండ్స్ అంటారు. వన్ గ్రౌండ్ 266.66 267 square yards. అంటే ఒక్కొక్క దగ్గర ఆంధ్ర సైడ్ పోతే గుంటాస్ అంటారు, సెంట్లు అంటారు, ఎకరాలు అంటారు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి, బట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి దానికి. స్క్వేర్ మీటర్ ఎంత, స్క్వేర్ ఫీట్ ఎంత, స్క్వేర్ ఇంచ్ ఎంత అని క్యాలిక్యులేషన్ ఉన్నాయి. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఇన్ నెక్స్ట్ 10 years. ఇప్పుడు ఏదైతే కొద్ది ఒడిదొడుకులు ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉంటుందో టెంపరీ ఫేస్. ఓకే. బట్ నాకు తెలిసి ఈ సంవత్సరం చివరి వరకు నెక్స్ట్ 3-4 మంత్ మేబీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది గవర్నమెంట్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడంతా డేటా సేకరణ చేసి అనలైజ్ చేసి దాన్ని కంక్లూడ్ చేయడానికి టైం పడుతుంది. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.